అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజు మనము సాక్షాత్తు యమధర్మరాజునే శపించిన ఒక గొప్ప ముని మాండవ్య మహాముని గురించి తెలుసుకుందాం. ఈ మాండవ్య ముని గొప్ప యోగి, మహా తపస్సాలి, పంచేంద్రియాలను నిగ్రహించుకోగలిగి అలాగే కాలాన్ని కూడా శాసించేటంత గొప్ప తపోశాలి. ఆయన కొన్ని సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసేవాడు. తర్వాత గాలిలో, తర్వాత నీటిపైన, ఇలా ఏవి ఆయనని బంధించేవి కావు. అంత గొప్ప మహామునైనా ఆయనకి కర్మఫలం అనుభవించక తప్పలేదు. సరే, ఇక కథలోకి వద్దాం. ఆయనకి ఏ సంబంధము లేని, అస్సలు తెలియని విషయానికి ఆయనకి శిక్ష పడింది. అదెలా అంటే, ఒకసారి కొంతమంది దొంగలు ఒక రాజమందిరంలో దొంగతనం చేసి తప్పించుకోవడానికి పరిగెత్తుతుండగా ఈలోపు వారిని రాజభటులు తరుముతూ ఉంటారు. ఈ దొంగలు పరిగెత్తి చివరికి మాండవ్య ముని ఉన్న ఆశ్రమానికి చేరుతారు. ఇక రాజభటులు వదిలేరని ఆ ధనాన్ని అక్కడే ఉంచేసి వారు పారిపోతారు. అప్పుడు ఆ రాజభటులు ఆశ్రమంలోకి వెళ్లి ఆ ధనాన్ని తీసుకొని మాండవ్య మునిని ప్రశ్నిస్తారు. ఆ దొంగలు ఎక్కడున్నారు, ఎక్కడ దాచిపెట్టావని. ఆయన నాకేం తెలియదని చెప్పినా కూడా వారు అస్సలు వినరు. వారు నీ ఆశ్రమానికి వచ్చి నీ ఆశ్రమంలోనే ధనం దాచిపెట్టారంటే వారు ఖచ్చితంగా నీ మనుషులే అయి ఉంటారు. నిజం చెప్తావా లేదా అని బెదిరించి ఆయనని రాజదర్బారుకు తీసుకెళ్తారు. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ భటుల మాటలు నిజమని నమ్మి ఆయనని చెరసాలలో వేసి శూలదండను శిక్ష వేయమని ఆజ్ఞాపిస్తాడు. మాండవ్య ముని ఇవేవి తనకు సంబంధం లేనట్టుగా చెరసాలలో కూడా తను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. అయితే ఇక వీరి పని మొదలు పెడతారు. శూలదండన అంటే తల నుంచి కింది భాగం వరకు శూలాన్ని దించడం అన్నమాట. అది ఒక్కసారిగా దిగదు, రోజు కొంచెం దిగేలాగా ఆయన ఆ నొప్పి అనుభవించి చనిపోవాలని వీళ్ళు అనుకుంటారు. ఇక శిక్షని అమలు చేయడం మొదలు పెడతారు. ఆ శూలం దిగుతూ ఆయన ఒళ్ళంతా రక్తమయం అయినా సరే ఆయన ధ్యానం ఆపరు. అదే ధ్యానం, అదే తపస్సు. అలా కొన్ని రోజులు చూశాక రాజుకి ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఇంత నొప్పి భరిస్తూ కూడా ఈయన నాది పొరపాటైంది, నన్ను క్షమించండి అని అనట్లేదు అంటే ఖచ్చితంగా ఈయన తప్పు చేయలేదు అని భావించి ఆయన ఆశ్రమం దగ్గర ఉన్న వాళ్ళని, ఆయనకు తెలిసిన వాళ్ళని అడగ్గా ఆయన గొప్పతనాన్ని వీరు చెప్తారు. అప్పుడు రాజు ఆయన తప్ప ఆయన తెలుసుకొని శూలం నుంచి ఆ మునిని విముక్తుని చేద్దామనుకొని ఆయన దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే ఆ ముని ప్రాణాలు పోతాయి. అప్పుడు ఈ మహామునికి స్వర్గద్వారాలు నేరుగా తెరిచి ఉన్నా కూడా ఈయన స్వర్గానికి వెళ్ళడు. ఆయనకున్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఆయన సరాసరి నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్లి యమధర్మరాజుని తాను ఎందుకు ఇంత నింద అనుభవించవలసి వచ్చింది, అలాగే మృత్యువు కూడా ఇంత భయంకరంగా ఎందుకు ప్రాప్తించిందని నిలదీసి అడుగుతాడు. అప్పుడు దానికి సమాధానంగా యమధర్మరాజు ఇలా చెప్తాడు. నీ చిన్నతనంలో అంటే నీకు 9-10 సంవత్సరాలు ఉన్నప్పుడు తూనీగలను పట్టి ఆ తూనీగలన్నిటినీ ఒక సూదికి గుచ్చి దారానికి వేళ్లాడదీసేవాడివి. ఎన్నో తుమ్మెదలు సగం ప్రాణంతో కొట్టుకొని చనిపోయాయి. ఆ పాప ఫలితమే నువ్వు అనుభవించావు అని చెప్పగానే ఆయన కోపం వచ్చి అసలు పూర్తి జ్ఞానం కూడా రాని 10 సంవత్సరాల పసిపిల్లోడుగా ఉన్నప్పుడు చేసిన తప్పుని మహా నేరంగా భావించి నాకు ఇంత శిక్ష వేస్తావా? నీకు తెలీదా, 12 సంవత్సరాల్లో పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే ఆ పాపం తల్లిదండ్రులకు వర్తిస్తుందని. పసిపిల్లవాడైనా నాకేం తెలుసు ఇది మంచి ఇది చెడు అని. నన్ను ఇంత బాధ పెట్టినందుకు నువ్వు భూలోకంలో ఒక దాసీపుత్రుడిగా జన్మించు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు మేం మనుషుల్లాగా ఏమేం అనుభవిస్తున్నామో అన్ని కష్ట నష్టాలు నువ్వు కూడా అనుభవించు అని చెప్పగానే యమధర్మరాజు ఆయన కాళ్ల వేళ్లబడి క్షమాపణ అడిగి శాపాన్ని ఉపసంహరించుకోమంటాడు. అప్పుడు మాండవ్యముని మనసు చల్లబడి శాపాన్ని ఉపసంహరించుకోవటం అనేది ఉండదు. నువ్వు దాసీపుత్రుడిగా జన్మించిన, అవమానాలు అనుభవించిన మహాజ్ఞానివై, ధర్మపక్షపాతివై, మంచి చెడు చెప్తూ ధర్మం గెలవటంలో సఫలమవుతావు అని చెప్పి ఆయన స్వర్గానికి వెళ్లిపోతారు. ఆ యమధర్మరాజు మరో జన్మ ఎవరో కాదు, విదురుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడికి అర్జునుడి కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రుడు ఈ విదురుడే. ఈయన ఎన్నో నీతి కావ్యాలు రచించారు. వాటినే విదుర నీతి అంటారు. అందులో ఈయన పిల్లల సంరక్షణ, పిల్లల పాలన, అలాగే వారు చేసే పొరపాట్లు తల్లిదండ్రులకు ఎలా వర్తిస్తాయి, న్యాయాలు, అన్యాయాలు, శిక్ష, వీటి గురించి కూడా రాస్తారు. ఇది మాండవ్య మహాముని యొక్క కథ. ధన్యవాదాలు.